సుబ్బలక్ష్మి పని అయిపోయింది. ఏంటోనండి, నేను సుబ్బలక్ష్మిని ఎంత అర్థం చేసుకుందామన్నా అర్థం కాదు. నన్ను వదిలేయండి. మీరు తోడబుట్టిన సొంత అన్నయ్య, మీకు కూడా అర్థం కదే. సుబ్బలక్ష్మి ప్రవర్తన రోజు రోజుకి శృతి మించిపోతుంది. రాని దాని సంగతి చెప్తాను. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? బయటికి వెళ్ళానన్నయ్య. అదే, బయటికి ఎందుకు వెళ్ళావు? ఏ పని మీద వెళ్ళావు చెప్పు. ఏంటన్నయ్య ఇవాళ కొత్తగా అడుగుతున్నావు? ఏమా, నువ్వు అసలు ఆడపిల్లవేనా? అన్నయ్య, లేకపోతే ఈ జుట్టు ఏంటి, ఈ అవతారం ఏంటి? ఈ ప్రవర్తన నాకేం అర్థం కావట్లేదు తెలుసా? అన్నయ్య, నేను తర్వాత మాట్లాడతాను. ఆగు. ఇంట్లో నువ్వే ఒక పెద్ద సమస్య, మళ్ళీ ఊళ్ళో వాళ్ళ సమస్యలన్నీ ఇంటి మీద తెస్తావా? పద్మ, అమ్మాయి ఎవరు? ఈవిడ గారి బెస్ట్ ఫ్రెండ్ రేణుక. ఆ రేణుక ఇక్కడికి వచ్చింది. అది ఇక్కడికి ఎందుకు వచ్చింది? నువ్వు చేసే పిచ్చి చేష్టలు చూసి మీ అన్నయ్యకి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చింది. ఏమ్మా, ఆ అమ్మాయి ఎంపీ కూతురు. అంత పెద్దవాళ్ళతో స్నేహాలు ఉన్నప్పుడు వాళ్ళతో సఖ్యతగా ఉండాలా వద్దా? ఇప్పుడు నేనేం చేశాను అన్నయ్య? ఆ అమ్మాయి వికాసు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మధ్యలో నీకెందుకమ్మా? అది కాదన్నయ్య, వికాస్ పెళ్లి చేసుకోవాల్సింది అమృతని, రేణుకని కాదు. అమృతకి జరిగిన అన్యాయం రేణుకకు తెలీదు. దానికి నిజం చెప్పాలని ప్రయత్నం చేస్తే అపార్థం చేసుకుంటోంది. అర్థం చేసుకోవట్లేదు అన్నయ్య. అమృతని చంపేశారేమోనని భయంగా ఉందన్నయ్య. తన గురించి అమ్మా నాన్న కానీ, ఫ్రెండ్స్ కానీ, పెళ్లి చేసుకోబోయే వికాస్ కానీ అస్సలు పట్టించుకోవట్లేదు అన్నయ్య. అందరూ తనని దూరంగా నెట్టేస్తున్నారు. అమృత జీవితం అన్యాయం అయిపోయింది అన్నయ్య. ఎవరికో అన్యాయం జరిగితే నీకెందుకమ్మా? అన్యాయం జరిగింది ఎవరికో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ అమృతకి. తన జీవితం నాశనం అయిపోయింది అన్నయ్య. వికాస్ అమృతని మోసం చేసి రేణుకని పెళ్లి చేసుకుంటున్నాడు. అసలు తను బతుకుందో లేదో కూడా తెలియదు. అమృతని అంత దారుణమైన పరిస్థితిలోకి నెట్టి వికాస్ నాటకాలు ఆడుతున్నాడు అన్నయ్య. అవన్నీ మీకే తెలిసి మాట్లాడుతున్నారు. అది కాదన్నయ్య, మాట్లాడామంటే చంపేస్తాను. ఏమనుకున్నావు? రేణుక తలుచుకుంటే మనల్ని ఏమైనా చేయగలదు. అనవసరంగా అమ్మాయి పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నావు. ఇంటికి వచ్చి నానా మాటలు మాట్లాడి వెళ్ళింది. నీ వల్ల నా పరువు పోయింది. అమృతకు అన్యాయం జరిగితే నీకెందుకు? చచ్చిపోతే నీకెందుకు? చెయ్యి చేసుకునే పరిస్థితి రాకూడదు అనుకున్నాను. పద్ధతి మార్చుకుంటావులే అనుకున్నాను. మార్చుకోవే. నీ గురించి నేనెంత తాపత్రయపడుతున్నానో ఆలోచించవే. అమృత గురించి అంత టెన్షన్ ఎందుకే నీకు? మరి రేణు కూడా ఫ్రెండే కదా, ఆ అమ్మాయి వదిలేసింది, నీకెందుకు? అన్నగా నీకెంతో చేస్తున్నాను. నీ పెళ్లి విషయంలో కూడా నువ్వు సంతోషంగా ఉండాలని వాళ్ళిద్దరిని డబ్బు సంపాదించమని చెప్పాను. మధ్యలోనే నాకు ఇష్టం లేదు, వెంగానే పెళ్లి చేసుకుంటానని గొడవ చేసావు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సహించాను. పిచ్చి పిచ్చి పనులు చేసినా ఓర్చుకున్నాను. ఇక నా వల్ల కాదు. ఈ రోజు నుంచి నువ్వు నా పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అసలు రూములోంచి బయటికి రావడానికే వీల్లేదు. పద్మ, ఈ రోజు నుంచి ఫుడ్ బెడ్ అన్ని రూమ్లోనే, బయటికి రానివ్వద్దు. అలాగేనండి.
వింటావా? చచ్చిపోతావు చచ్చిపోతావు అని ఎంత చెప్పినా నా మాట నమ్మలేదు. నవ్వి ఊరుకున్నావు. కోయి దూర చెప్పినట్టు ఖచ్చితంగా జరిగే ఉంటుంది. నువ్వు చచ్చిపోయే ఉంటావు అమృత. అసలు నేను ఎవరు చంపారో కనుక్కునే అవకాశం కూడా లేకుండా అన్నయ్య నన్ను ఇంట్లోంచి రాకుండా చేశాడు అమృత. వికాస్, నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఇన్ని రోజుల తర్వాత నేను హైదరాబాద్ వస్తే ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురవుతుందని ఊహించలేదు. సుబ్బలక్ష్మి చాలా టూ మచ్ గా బిహేవ్ చేసింది. నాకొక్కటే అర్థం కాని ప్రశ్న, సుబ్బలక్ష్మి మొదటి నుంచి నన్ను టార్గెట్ చేసుకుని ఎందుకు ఇలా చేస్తుంది అని. అసలు అది అబద్ధాలు ఎందుకు చెప్తుంది? ఈ రోజు మాత్రం లిమిట్స్ దాటి బిహేవ్ చేసింది. ఈ విషయం డాడీతో డిస్కస్ చేయాలి వికాస్. చీచి, ఈ విషయాలన్నీ డాడీతో చెప్పడమా? వద్దురేను, డాడీ వరకు ఎందుకు? సుబ్బలక్ష్మి పిచ్చిది, అదేం మాట్లాడుతుందో దానికే తెలీదు. ముందు నుంచి ఇలాంటి వ్యవహారాలు చేస్తూనే వస్తుంది. నువ్వు భరించావు, నేను భరించాను, వదిలేద్దాం అంతే. మీ డాడీతో చెప్తే చాలా సీరియస్ అవుతారు. మనం డిస్టర్బ్ అవడమే కాకుండా ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. లేదు వికాస్, మనం దాని మీద జాలి చూపించామనుకో, అది మళ్ళీ సేమ్ డిస్టర్బెన్స్ రిపీట్ చేస్తుంది. అలా ఎన్నిసార్లు దాన్ని భరించాలి? డాడీతో చెప్పి ఎలా అయినా సుబ్బలక్ష్మికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి. రేణు, సుబ్బలక్ష్మి వ్యవహారం నేను చూసుకుంటానంటున్నాను కదా, ఆ విషయం నాకు వదిలే, సరేనా? ప్లీజ్. ఇంకెప్పుడు అది మన వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. అలాగే, నేను చూసుకుంటాను. నాకిష్టం లేని వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయలేను వికాస్. సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలని ట్రై చేస్తాను. సుబ్బలక్ష్మి విషయంలో ఆ పని చేయలేకపోయాను, అందుకే ఎంత దూరం వచ్చింది. అయినా నువ్వు ఇచ్చిన స్ట్రోక్కి అది ఇంకెప్పుడు మన జోలికి రాదు. పైగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి వార్నింగ్ ఇచ్చావు కదా, సుబ్బలక్ష్మి సంగతి ఆయనే చూసుకుంటారులే. అదేంటో తెలియదు కాని వికాస్, అచ్చోసిన ఆంబోతులాగా ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది వికాస్. రేణు, సుబ్బలక్ష్మి గురించి నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు, వదిలేయి. సరే. నేనిప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాను తెలుసా? నా గురించా? ఏం ఆలోచిస్తున్నావు? ఎన్ని రకాలుగా నా మీ చాడీలు చెప్పారు, అబాండాలు వేశారు, అమృతతో సంబంధం ఉందని చెప్పారు. పైగా తనని రేప్ చేశానని చెప్పినా కూడా నువ్వు లైట్గా తీసుకున్నావు. నేనంటే నీకెంత నమ్మకం రేణు. అవును, నీ గురించి ఎవరని చెప్పరా నేను నమ్మను. నువ్వు నా ప్రాణం రేణు. ఎస్ వికాస్, నీకోసం నేను ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. నీ మీద ఎంత నమ్మకం ఉంటే ఆ పని చేస్తాను. రేణు, నేను చాలా అదృష్టవంతుణ్ణి. నువ్వు నన్ను ఇంత గొప్పగా ప్రేమించినందుకు, నా మీద నమ్మకం ఉంచినందుకు జీవితాంతం నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను. వికాస్, థ్యాంక్స్. అయ్యో, గట్టిగా తగిలిందా? ఏయ్, ఒకసారి కొడితే కొమ్ములు వస్తాయంట, ఇంకోసారి కొట్టవా? నేను కొట్టనుగా. ఏయ్ రేణు, కొట్టాలి. ఏయ్ రేణు, ఆగు. రేణు ప్లీజ్. రేణు 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 ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి. రేణు ఒక్కసారి ప్లీజ్ కొట్టవా? ప్లీజ్ ప్లీజ్. రేణు రేణు ప్లీజ్. రేణు ఆగు, ఆగు. రేణు ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్ ఆగు. ప్లీజ్ రేణు ఆగు. రేణు రేణు నా మాట ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
వెళ్ళొచ్చు. ప్లీజ్ రేణు, ఇంకాసేపు ఉండని బాబా. ఆ, నీ ఫీలింగ్స్ నాకు బాగా అర్థమయ్యా సార్. ప్లీజ్ గో గో. ప్లీజ్ ప్లీజ్ రేణు, ఈ వేషాలు కుదరవు, ఏదైనా పెళ్ళయ్యాకే. బాయ్. ప్లీజ్ రేణు, ప్లీజ్ రేణు, ప్లీజ్ ప్లీజ్ రేణు, రేణు ప్లీజ్. బాయ్ వికాస్. ఈరోజు జరిగిన అన్ని ఇన్సిడెంట్స్కి ఆ అవతార్ గాడే కారణం. అమృత చచ్చి స్వర్గానికి పోయింది. ఈ అవతార్ గాడు దాని ఫోటో పట్టుకొని ఇక్కడే నరకం చూపిస్తున్నాడు. అవతార్, నీ సంగతి తేలుస్తాను. అమ్మా అమృత, నిన్ను ఒక్కసారి చూడాలని ఉందమ్మా, నీతో ఒక్కసారి మాట్లాడాలని ఉందమ్మా తల్లి. భగవంతుడా, చావడానికి సిద్ధంగా ఉన్న ఈ నిస్సహాయుడి ఈ ఒక్క కోరిక తీర్చలేవా స్వామి? తాతయ్య, 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 మీ మనసులో ఉన్న బాధను పంచుకోవడానికి వచ్చాను. ప్రపంచానికి తెలియని మీ మనసులోని మాట నాకు మాత్రం తెలుస్తుంది తాతయ్య. చెప్పండి. ఈ తాతయ్య నీకు చేసిన అన్యాయాన్ని నిలదీసి అడుగు తల్లి. నిన్ను కాపాడుకోలేని ఈ అసమర్థుణ్ణి శపించు తల్లి. అంత మాట అనకండి తాతయ్య. రోడ్డున పడ్డ ఈ అమాయకురాల్ని ఆదరించారు, హక్కును చేర్చుకున్నారు. రక్త సంబంధం కంటే మిన్నగా ప్రేమించి ఈ మనవరాల్ని మురిపెంగా చూసుకున్నారు. జీవితాంతం మీరు సంపాదించిన ఆస్తి ఐశ్వర్యాన్ని నా పేరున రాశారు. కన్న బిడ్డల్ని కాదని ఈ అభాగ్యురాల్ని కడుపులో పెట్టుకుని ఆదరించారు. అడుగడుగునా ధైర్యం చెప్పి నన్ను ఆరో ప్రాణంలా చూసుకున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తికి మనవరాల్ని కావడం నా అదృష్టం తాతయ్య. నా కళ్ళ ముందే నువ్వు తాతయ్య తాతయ్య, నన్నెవరో చంపేస్తున్నారు తాతయ్య అని ఆర్తనాదాలు పెడుతుంటే నిన్ను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో అయ్యో తల్లి. తాతయ్య, ఇన్ని రోజులు మీరు సైకిల్ ద్వారా చెప్తుంటే అర్థం చేసుకోలేకపోయాను. వికాస్ నన్ను చంపాలనుకున్న విషయం మీకు తెలిసి అది చెప్పలేక మీరు ఎంత నరకం అనుభవించారో నాకిప్పుడు అర్థమైంది తాతయ్య. వికాస్ ఇంత దుర్మార్గుడని నేను తెలుసుకోలేకపోయాను తాతయ్య. అతని ప్రేమ నాటకాన్ని నేను పసిగట్టలేకపోయాను. వికాస్ నా జీవితాన్ని నాశనం చేసిన పశ్చాత్తాపంతో తనలో మార్పు వచ్చిందనుకుని నేను చాలా సంతోషపడ్డాను. నా గుండెల్లో ఎన్నో ఆశల్ని
తియ్యటి కళ్ళల్ని రేపి నన్నింత నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడని నేను ఊహించలేదు తాతయ్య. అమ్మా అమృత, ఈ దుర్మార్గుల దుశ్చర్యలను నేను చూడలేను తల్లి. వీళ్ళ రాక్షసత్వానికి అడ్డు అదుపు లేదు. మనిషి రూపంలో ఉన్న రాక్షసులమ్మా వీళ్ళు. నేను ఉండలేను తల్లి, నేను నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. లేదు తాతయ్య, మీరు బ్రతకాలి. మీ మనవరాల్ని చంపిన దుర్మార్గుల్ని మీరు వదిలేస్తారా? మీ జీవితంతో ఆడుకున్న రాక్షసుల్ని శిక్షించరా? నేనేం చేయగలను తల్లి? వాళ్ళెంత దుర్మార్గులో వాళ్ళ నోటి నుంచి వాళ్ళే చెప్పుకున్నారు. ఆ మాటలన్నీ టేప్లో రికార్డ్ అయ్యి ఉన్నాయి కదా తాతయ్య. ఎలాగైనా ఆ మాటల్ని సాగర్ గాని రేణుకు గాని వింటే చాలు తాతయ్య. వాళ్ళు చేసిన పాపాలన్నీ బయటికి తెలిసిపోతాయి. ఆ తర్వాత అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. అలాగేనమ్మా. నీకు జరిగిన అన్యాయం అందరికీ తెలియాలంటే ఇదొక్కటే ఆధారం. ఎలాగోలా ఎవరో ఒకరు వినేలా చేస్తాను. నీ కోరిక ప్రకారం ఈ దుర్మార్గుల్ని శిక్షించేదాకా బతుకుతానమ్మా, బతుకుతాను. చాలు తాతయ్య, నాకిప్పుడు తృప్తిగా ఉంది. మీ ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాను తాతయ్య.